నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। రెవెన్యూ పనితీరును బట్టే ప్రభుత్వానికి ప్రజల్లో గుర్తింపు వస్తోంది। తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్। ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ డే కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు। శనివారం ఉదయం పట్టణంలో జరిగే అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలి। ఆర్డీఓ కౌసర్ భాను। పది గంటల పనిదినం ఆలోచనను ప్రభుత్వాలు విరమించుకోవాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన ఏఐటీయూసీ అనుబంధ సంఘాలు। పాలస్తీనా ఇరాన్లపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలంటూ పోలీస్ ఐలాండ్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టిన పట్టణ సిపిఎం కమిటీ। రెవెన్యూ పనితీరును బట్టే ప్రభుత్వానికి ప్రజల్లో గుర్తింపు వస్తుందని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు। రెవెన్యూ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చి ప్రజల్లో భయాందోళన పెంచిందన్నారు। కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజలకు రైతులకు అండగా నిలుస్తుందన్నారు। ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండే విధంగా రెవెన్యూ అధికారులు వ్యవహరించాలని, ఎక్కడ అవినీతికి తావు ఉండకూడదని సూచించారు। ఆర్జీఓ ఖతీఫ్ కౌసర్ భాను మాట్లాడుతూ రెవెన్యూ శాఖ ఉద్యోగులంతా నిబద్ధతతో రూల్ పొజిషన్లో పనిచేసినప్పుడే ప్రజలకు సేవలు అందించగలమని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతుకోటి తాతాజీ, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, కూటమి నాయకులు పాలూరు వెంకటేశ్వరరావు, వర్తనపల్లి కాశీ, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బడుగు పెద్ద, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏ తాతారావు తదితరులు పాల్గొన్నారు। మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూని బాగా యాక్టివ్ చేసి అన్ని చోట్ల కూడా విభేదాలు అనేవి వచ్చేవి కూడా పొలాల సరిహద్దుల దగ్గర, స్థలాల దగ్గర వస్తుంది కాబట్టి అది రాకుండా చేసిన ఘనత ఈ ప్రభుత్వం దక్కుతుంది। దాంట్లో చాలా కష్టపడి పనిచేసిన అధికారులందరూ ఈరోజు ఏదైనా చిన్న కష్టం వస్తే ఎంఆర్ఓ మెట్లు కానీ అక్కడ సచివాలయం మెట్లు కానీ తొక్కుతారు। మరి వాళ్ళందరికీ ఎక్కువగా తిప్పుకోకుండా వచ్చిన పని వచ్చినట్టు చేసి వెళ్తే ఉద్యోగులు కూడా మంచి పేరు వస్తుంది। వచ్చిన ప్రతి వ్యక్తిని మన కుటుంబ సభ్యులుగా భావించి పనిచేయాలి। ఈ ప్రభుత్వం దుర్మార్గమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి మరి చాలామంది ఆస్తులను కాపాడడానికి కారణమైంది। అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది అంతా కూడా రాష్ట్రం అంతా కూడా రీసర్వే చేసి భారత ప్రభుత్వంలో చేసిన తప్పుడు తడకలన్నీ బయటికి తీసి అన్నీ కూడా ఎవరికి విభేదాలు లేకుండా గ్రామాలన్నీ సర్వే జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి, సంవత్సరం బట్టి చేస్తే ఇంకా జరుగుతూ ఉన్నాయి, ఇంకా డిస్ప్యూట్స్ ఉన్నాయి। అవన్నీ క్లియర్ చేయడానికి ఇదివరకు ఉన్నంత ఇబ్బంది లేకుండా కష్టపడిన రెవెన్యూ అధికారులందరికీ ఈరోజు రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు నిజాయితీగా పనిచేయాలి, చట్టబద్ధంగా పనిచేయాలి। అంతేకాకుండా మన దగ్గరికి వచ్చిన ప్రతి ఎవరైతే ప్రజలు మన దగ్గరికి వస్తారో వాళ్ళందరినీ మన కుటుంబ సభ్యులాగా ట్రీట్ చేసి వాళ్ళ ఏ పని ఉంటే అది పని చేసి పంపించాలి। ఈ అధికారం, ఈ వయసు మన దగ్గర ఎప్పుడు ఉండదు కాబట్టి మనం వాళ్ళని గౌరవించి ఆ గౌరవం ద్వారా మనం మంచి పేరు తెచ్చుకోవాలంటే మీ సర్వీసెస్ చాలా ఉపయోగపడతాయి। అదే చెడ్డ పేరు కూడా తెచ్చుకోవాలంటే కూడా మీ సర్వీసెసే ఉపయోగపడతాయి। ఎందుకంటే మీరు వస్తే మాకేమి ఇస్తారనే విధంగా ఉంటే ఇదివరకు ఉండేది ఆ రోజులన్నీ పోయి ఇప్పుడు మనకి మంచి రోజులు వచ్చే విధంగా మనం మంచి అధికారులను తెచ్చుకుని పని చేయించుకున్నాం। వారందరూ కూడా మనం ఎప్పుడు కూడా వారు మంచి పని చేస్తే మనం వాళ్ళని ఆదరించాలి, వాళ్ళు చెడ్డ పని చేస్తే ఖచ్చితంగా పిలిచి మందలించాలి। రెండు కూడా రాజకీయాల్లో ఉంటాయి కాబట్టి ఏదన్నా అన్నా అది ఆ 10 నిమిషాలు ఎవరైనా చెప్పినప్పుడు బాధ కలిగి మాట్లాడతాను తప్ప ఏ అధికారిని చిన్న మాట కూడా నేను అనాలనుకో। ఎప్పుడైనా వాళ్ళు తప్పు చేస్తున్నారు అయినా మానలేదంటే ఖచ్చితంగా వాళ్ళని మందలించవలసిన అవసరం ఉంటుంది। చట్టబద్ధంగా చేయండి,
ఎవరికి ఇబ్బంది లేకుండా చేయండి, విలేజ్లో గొడవలు లేకుండా చేయండి, టౌన్స్లో గొడవ లేకుండా చేయండి, ఇంకా మంచి పేరు తెచ్చుకోండి. వచ్చే సంవత్సరానికి మీ అందరికీ ప్రజలతో సన్మానం చేయించుకునే విధంగా మీ అధికారులు ఆర్డీఓ గారు కానీ మీరు కానీ పనిచేస్తారని నేను ఆశిస్తూ సెలవు. రెవెన్యూ డే అనేది వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ రెవెన్యూ డే ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. రెవెన్యూ స్టేట్లో ఉన్న రెవెన్యూ సభ్యులందరికీ కూడా ఐఎమ్ విషింగ్ ఎవ్రీవన్ వెరీ ఆల్ ద బెస్ట్. ప్రాపర్గా రూల్ పొజిషన్ ప్రకారము ప్రతి ఒక్కళ్ళు కూడా రెవెన్యూ ఆఫీసర్స్ అనేది వాళ్ళ డ్యూటీస్ టు హానెస్టీ ఇంటిగ్రిటీ ద్వారా వాళ్ళ వర్క్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ మై సెకండ్ రెవెన్యూ డివిజన్. ఎర్లియర్ నేను ఆర్డీఓ రామచంద్రపురంగా చేశాను అండ్ ఫాలోడ్ బై స్పెషల్ కలెక్టర్ ఫర్ ల్యాండ్ ఎక్విజిషన్ ఇరిగేషన్ కడప డిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. దాని ముందు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా చేయడం కూడా జరిగిందండి. 2022 బ్యాచ్ గ్రూప్ 1 సర్వీస్ ఆఫీసర్ని నేను ప్రతి ఒక్కరికి దయచేసి తప్పులు అనేది చేయకూడదు. ఉద్యోగం చేసేటప్పుడు రూల్ ఏముందో దాని ప్రకారమే వెళ్ళాలి. మనం ఏమైనా తప్పు చేస్తే కనుక డెఫినెట్గా పై ఉన్న జ్యుడిషియరీ అకౌంట్ మనకు వాచ్డా ఖచ్చితంగా ఉంది. ఏ తప్పులు చేయకుండా ప్రతి ఒక్క రెవెన్యూ ఆఫీసర్ వాళ్ళ డ్యూటీస్ని ఫుల్ఫిల్ చేయాలి. ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా చర్యలు ఏదైనా సరే యాక్షన్ ప్లాన్ అనేది ఉండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్రంలో రెవెన్యూ డే ఉండాలని మరి ఈ జూన్ 20వ తారీఖుని నిర్ణయించడం చాలా శుభసూచకం. ఎందుకంటే జరిగిన 5 సంవత్సరాలు రైతులు కానీ ప్రజలకు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇచ్చిన అవకతవకల వల్ల ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేయడం జరిగింది. పాస్బుక్ల దగ్గర అనుకోండి, పొలాల దగ్గర అనుకోండి, సర్వే డిపార్ట్మెంట్ ద్వారా కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి తొలగించి న్యాయమైన పద్ధతిలో ప్రతి రైతుకి ప్రతి పౌరుడికి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ మెయిన్. ప్రతి కుటుంబానికి ప్రతి సమాజంలో ఉన్న ప్రతి వాళ్ళకి అవసరమైన డిపార్ట్మెంట్ రెవెన్యూ. గవర్నమెంట్కి కూడా రెవెన్యూ డిపార్ట్మెంటే మెయిన్. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ సిన్సియర్గా కమిట్మెంట్తో నిజాయితీగా పనిచేసిన రోజున ప్రజా సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అందుకని ఈ రెవెన్యూ డే అన్నది ఒక దాన్ని ఇటు చంద్రబాబు గారు ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయటం, దీన్ని గుర్తుంచుకుని మీరు మరి ప్రతి సంవత్సరంలో ప్రతి వ్యక్తి కూడా నిజాయితీగా పనిచేస్తమే కాకుండా ప్రజలకి జెన్యూన్ ప్రాబ్లమ్స్ని తొలగించి జరిగిన 5 సంవత్సరాలు జరిగిన దుర్మార్గ పాలన నుంచి బయటపడి వాళ్ళ ఆస్తులు వాళ్ళకి సంబంధించిన పేపర్లు కానీ డాక్యుమెంట్స్ కానీ పాస్బుక్లు కానీ మీరు మరి క్షేమంగా వాళ్ళకి అందించే విధంగా నిజాయితీగా కార్యక్రమం చేయాలి. ఈ రెవెన్యూ డే సందర్భంగా మీరు అందరూ ఆ రకమైన నిర్ణయాలు, ఆ రకమైన ప్రతిజ్ఞ చేసుకుని కమిట్మెంట్తో పనిచేస్తామని చేసుకోవాలని కోరుకుంటూ ఈ రెవెన్యూ డే సందర్భంగా మరొకసారి రెవెన్యూ అధికారులందరికీ నేను ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రెవెన్యూ డే సందర్భంగా మరి 150 సంవత్సరాలటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ గుర్తిస్తూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రెవెన్యూ డే సెలబ్రేట్ చేయమని చెప్పి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ రెవెన్యూ శాఖలో గతంలో సబ్ రిజిస్టర్స్ కానీ అన్ని శాఖలు కూడా రెవెన్యూ శాఖలో ఉండేది. కాలక్రమేణా అన్నీ కూడా డిపార్ట్మెంట్ వైజ్గా విడిపోయినాయి. ప్రభుత్వం రెవెన్యూ సర్వీసెస్ ఉద్యోగులు చేసిన దానికి గుర్తింపుగా మరి రెవెన్యూ డేగా ప్రకటించి అదేవిధంగా ఈ కార్యక్రమానికి కూడా బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వానికి మా రెవెన్యూ ఉద్యోగులు అందరి పక్షాన కృతజ్ఞతలు. ప్రభుత్వం ఏదైతే ఆశిస్తుందో ప్రజలకి మరింత సేవ చేయడానికి టైం లేకుండా కూడా ఎటువంటి ఎమర్జెన్సీస్లో కూడా రెవెన్యూ ఉద్యోగులు చేస్తారు. ఇంకా మరింతగా ప్రభుత్వానికి మంచి పేరు చేసే విధంగా రెవెన్యూ ఉద్యోగులు అందరూ కూడా పనిచేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా సొంత దాంతో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంచడం జరిగింది. అదేవిధంగా పడాల్లో వృద్ధులందరూ కూడా ఇప్పుడు భోజన ఏర్పాట్లు కూడా చేసాం. ఉంగుటూరు ఎంఆర్ఓ ఆఫీస్ ఆవరణలో ఏలూరు జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రెవెన్యూ డే కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రెవెన్యూ శాఖ సిబ్బంది సేవలను అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ రెవెన్యూ శాఖ ప్రజలకి అత్యంత సమీపంగా ఉండే వ్యవస్థ అని, భూమి రికార్డుల నుండి సంక్షేమ పథకాల వరకు ప్రతి ఇంటికి చేరే ఈ సేవలు పారదర్శకంగా సమర్థవంతంగా జరిగేలా కృషి చేయాలన్నారు. తాము ప్రజాప్రతినిధులుగా రెవెన్యూ అధికారుల సహకారంతో ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు మండలం ఎంపీడీఓ, ఉంగుటూరు ఏఎంసీ చైర్మన్, మండల ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఇతర రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గతంలోనే అంటే ఎంతో పూర్వకాలం నుంచి 16వ శతాబ్దం నుంచి కూడా ఈ రెవెన్యూ వ్యవస్థ ఉంది. అలాగే మనకి ఈ జూన్ 20వ తారీఖున 1786లోనే మనం
ఇది స్టార్ట్ చేసుకున్నాం. అలాగే మనం మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్గా ఇడిపోయిన తర్వాత కూడా ఈ జూన్ 20వ తారీఖునే చేసుకుంటున్నాం. ఆ రోజు సందర్భంగా మనం ఈరోజు రెవెన్యూ డే పోవడం, ఆ కార్యక్రమాన్ని మన ఉంగుటూరు మండలం ఉంగుటూరు రెవెన్యూ ఆఫీస్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన ఎంఆర్ఓ గారికి అలాగే రెవెన్యూ సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మనకి రెవెన్యూ ద్వారా అనేక కార్యక్రమాలు, అంటే రెవెన్యూతోనే అన్నిటితోనూ కూడా ముడిపడి ఉంది. మనం ఏమైనా చేసుకోవాలంటే దాని ద్వారా ఆ ఫండ్ అంతా కూడా గవర్నమెంట్కి వెళ్ళి గవర్నమెంట్ నుంచి మళ్ళీ కింద దాకా మళ్ళీ దాన్ని డిస్పాచ్ అవుతూ వస్తూ ఉంటుంది. మనకి రైతులకి అంటే పన్ను ఎంత వసూలు చేస్తున్నాం, ఇంకా పెంచాలి అంటే వాటిలన్నింటినీ కూడా మన రైతులతో మాట్లాడుకుని వాళ్ళ ప్రజాభిప్రాయం మేరకు మనం అన్నది చేయాలి. అలాగే మనకి ఇప్పుడు మన పాతూరు విజయ్ గారు చెప్తూ మనకి నీటి తీరువకుండా ఈ రెవెన్యూ పనులు పంచాయతీలకు కూడా చాలా రావాలి అంటే అవన్నీ ఉన్నాయంటే వాటిలన్నింటినీ కూడా మన ప్రభుత్వం దృష్టికి, అంటే మన అన్ని పంచాయతీల్లో కూడా ఎంతవరకు రావాలి పంచాయతీ వారీగా అవన్నీ కూడా డేటా అన్ని తీసుకొని మనం ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళాం. అలాగే మనకి ఈరోజు అందరూ కూడా మన విఆర్ఓలు విఆర్ఏలు కూడా గ్రామాల్లో అందరికీ అందుబాటులో ఉండి అందరికీ కూడా చాలా బాగా మీరు అందరూ కూడా చేస్తున్నారు. ఇంకా రాబోయే కాలంలో కూడా ప్రజలు ఆశించినట్టుగా వాళ్ళకి ఏదైతే అవసరం అవుతాయో వాళ్ళకి తెలియని వాళ్ళకి మీరు ఏదైనా సరిహద్దులు ఉన్నా ఎట్లలో ఉన్నా ఏ ఇష్యూస్ లేకుండా మీరు అందరూ కూడా చూసి ముందుకు వెళ్ళాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్. అంతర్జాతీయ యోగా డేను తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరూ విజయవంతం చేయాలని తాడేపల్లిగూడెం ఆర్డీఓ కౌసర్ భాను తెలిపారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కమిషనర్ యేసుబాబు అధ్యక్షతన సచివాలయ మున్సిపల్ సిబ్బందికి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ఉన్న యోగా సెంటర్ల వద్ద యోగా ప్రోటోకాల్ ఏర్పాటు చేయడం జరిగిందని తాడేపల్లిగూడెం ఆర్డీఓ కౌసల్ భాను తెలిపారు. రేపు మనకు యోగా ఆంధ్ర ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ అనేవి జరుపుకుంటున్నాము. దీనికి సంబంధించిన తగిన ఏర్పాట్ల కోసం ఇక్కడ రావడం జరిగింది. యాజ్ అ స్పెషల్ ఆఫీసర్ ఆఫ్ మున్సిపాలిటీ తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ప్రతిదీ నేను మానిటర్ చేసుకుంటాము. నేను మున్సిపల్ కమిషనర్ గారు మేము మానిటర్ చేసుకుంటున్నాము. 100% సక్సెస్ ఎన్ష్యూర్ అయ్యే విధంగా స్టెప్స్ అనేవి టేకప్ చేస్తున్నాము. రేపు మార్నింగ్ ఇప్పుడైతే మనము ఏం చేసామంటే విలేజ్ లెవెల్ సెక్రటరీ జిఎస్డబ్ల్యూఎస్ స్టాఫ్ని కూడా స్పెషల్ ఆఫీసర్స్ కింద వేసాము. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ స్పెషల్ ఆఫీసర్స్ వాళ్ళ రెస్పెక్టివ్ లొకేషన్స్కి ఈరోజు అక్కడ రిపోర్ట్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళ మొబిలైజేషన్ ప్లాన్ త్రూ ద మెప్మా కానీ స్టూడెంట్స్ కానీ ఎవరితో ఉన్నా కానీ ఖచ్చితంగా ప్రాపర్ ఎన్ష్యూర్ పార్టిసిపేషన్ ఉండే విధంగా స్టెప్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా నైట్ అక్కడే హాల్ట్ చేసే విధంగా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రేపు మార్నింగ్ 5:30కి అక్కడ రిపోర్ట్ చేస్తారు. ప్రతిదీ జియో ట్యాగింగ్ కానీ వెన్యూ రిజిస్ట్రేషన్స్ అన్నీ ఇప్పటివరకు జరిగిపోయాయి. 7 to 8 అనేది యోగా అనేది స్టార్ట్ చేసి యోగా అనేది నిర్వహిస్తారు. దీంతో పాటు కొంతమంది ట్రైనర్స్ కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. లైవ్ స్ట్రీమింగ్ కూడా కొన్ని చోట్ల త్రూ మొబైల్స్ ద్వారానే టేకప్ చేయండి అని కూడా చెప్పాము. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఖచ్చితంగా 100% అటెండ్ అవ్వాల్సిందే. వైడ్ పబ్లిసిటీ అనేది ఇస్తున్నాము. త్రూ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఇన్ఫామ్ చేస్తాము. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీస్ని కూడా ఇన్ఫామ్ చేస్తాము. అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ లైవ్ స్ట్రీమ్ ఉంది క్రాస్ చెక్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఫంక్షనల్ ఈమెయిల్ ఐడీస్ ఏవైతే మనం ప్రొవైడ్ చేసామో టు ద గవర్నమెంట్ అది ఆపరేట్ అయ్యే విధంగా కూడా స్టెప్స్ తీసుకోమన్నాము. సర్టిఫికేట్స్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇంకా ఎవరైతే సర్టిఫికేట్స్ తీసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు ఈవినింగ్ 5 o'clock లోపల సర్టిఫికేట్స్ అనేది 1/2 hour టాస్కే మొబైల్ ద్వారా డౌన్లోడ్స్ చేసుకోవచ్చండి. డేటా ఇప్పుడు అటెండెన్స్ తీసుకునేది కూడా చాలా త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే మేము తీసుకుంటున్నాము. తప్పుడు నెంబర్లు ప్రొవైడ్ చేయడానికి లేదు. త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేము చెక్ చేస్తున్నాము. మున్సిపల్ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ అనేది కూడా సెటప్ చేయడం జరుగుతుంది. ప్రతి చోట కూడా ప్రతి వెన్యూకి బ్యానర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి.
మన రిక్వెస్టింగ్ ఫ్రమ్ టు ఆల్ ద పబ్లిక్ ఎవరైతే రిజిస్ట్రేషన్ అయ్యారో 100% మన తాడేపల్లిగూడెం డివిజన్ నుంచి 100% సక్సెస్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మన తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో 35 వార్డులు, ప్రతి వార్డుకి 9 లొకేషన్స్ అంటే యోగా కార్యక్రమం చేయడానికి ఆల్రెడీ 9 లొకేషన్స్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 9 లొకేషన్లోని కూడా 9 చోట్ల ట్రైనర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంటిన్యూ ప్రాసెస్గా ఈ యోగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే దీంట్లో రేపు గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలో 7 గంటలకి యోగా కార్యక్రమం మొదలు పెడతారు కనుక మనం ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు ఈ 9 వార్డుకి సంబంధించిన 9 లొకేషన్లోని 9 లొకేషన్స్కి ఇన్ఛార్జ్ ఆఫీసర్లుగా సెక్రటరీని ప్లస్ ఆఫీస్ కార్యాలయపు స్టాఫ్ అందరిని కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చిన స్టాఫ్ అందరూ కూడా 9 లొకేషన్స్కి వెళ్ళి రెగ్యులర్గా యోగా చేసే ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బెనిఫిషరీస్ని అందరిని కూడా ఐడెంటిఫై చేసుకుని రేపు 7 to 8 ప్రతి లొకేషన్లో కూడా మనకు 315 లొకేషన్స్ ఐడెంటిఫై చేసాం, అలాట్మెంట్ చేసాం. 315 లొకేషన్లో కూడా ఎట్ ఏ టైం 7 to 8 యోగా జరగడానికి మనం ఈ ఇన్ఛార్జ్ ఆఫీసర్లు అందరూ కూడా మీరు పాల్గొంటారు. అలాగే జనరల్ పబ్లిక్ ఎవరైనా సరే అంటే కాలేజ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే స్కూల్ టీచర్స్ కానీ అలాగే అంగన్వాడీ ICDS డిపార్ట్మెంట్ నుంచి అలాగే మెప్మా డిపార్ట్మెంట్ నుంచి అందరూ కూడా మీ వార్డులో ఉన్న లొకేషన్స్లో ఈ 9 లొకేషన్స్లో కూడా వచ్చి స్వచ్ఛందంగా కూడా మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసాము, మీకు IVR కాల్స్ ద్వారా కూడా ఇన్ఫామ్ చేస్తారు. అయినా ఇన్ఫామ్ చేయకపోయినా రెగ్యులర్ ప్రాక్టీస్లో భాగంగా మీరు ఈ లొకేషన్స్ వచ్చి ఈ యోగా కార్యక్రమం చేసి గౌరవ ప్రధానమంత్రి గారితో మీరు పాలు పంచుకోవాలి. ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు ఇద్దరు కూడా యోగా కార్యక్రమం యోగా సాధన చేయండి, ఆరోగ్యవంతంగా ఉండండి అనేది ఒక మంచి కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఇంత భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు కనుక ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రపంచవ్యాప్తంగా పని గంటలు తగ్గిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో 10 గంటల పని దినాన్ని ప్రవేశపెట్టాలని చూడటం దారుణమని, రాష్ట్రంలో 6 గంటల పని దినాన్ని ప్రవేశపెట్టాలని AITUC రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి సోమసుందర్ డిమాండ్ చేశారు. 10 గంటల పని దినాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడానికి నిరసనగా AITUC ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం AITUC అనుబంధ కార్మిక సంఘాల కార్మికులు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ ఏరియా ఆసుపత్రి, CWC, SWC, గోడన్ జట్ల కార్మికులు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డి సోమసుందర్ మాట్లాడుతూ వికసిత్ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాల సాధనలో కార్మికుల ఆరోగ్యం చాలా ముఖ్యమైనదని అన్నారు. తాడికొండ శ్రీనివాసరావు, మందలపర్తి హరీష్, కళింగ లక్ష్మణరావు, కె లక్ష్మీనారాయణలు మాట్లాడారు. కార్యక్రమానికి AITUC నాయకులు అల్లం కుమారస్వామి, కొడమంచిలి చందర్రావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు అందరూ కూడా ఎప్పుడు మాట్లాడినా స్వర్ణాంధ్రప్రదేశ్, స్వచ్ఛాంధ్రప్రదేశ్, ఆరోగ్యాంధ్రప్రదేశ్, ఇప్పుడు యోగా ఆంధ్రప్రదేశ్. యోగా ఆంధ్రప్రదేశ్ అంటే బాగా డబ్బున్న వాళ్ళు, లేకపోతే శ్రేష్ఠ వర్గాలు, శిష్ట వర్గాలు అంటే అది కష్టజీవులకి ఏం సంబంధం లేదు. బస్తాలు మోసుకునే వాళ్ళకి, రోడ్లు తుడిచే వాళ్ళకి, డ్రైన్లు క్లీన్ చేసే వాళ్ళకి, ఆటోలు నడుపుకునే వాళ్ళకి, డ్రైవర్లకి ఈ యోగాంధ్రకి ఏమన్నా సంబంధం ఉందా? మీకు సాగుతుంది కాబట్టి మీరు యోగాంధ్ర చేసుకోండి, మీ ఆరోగ్యం కోసం మీరు చేసుకోండి. కానీ కార్మికుల ఆరోగ్యం గురించి ఆలోచించరా? సంపద సృష్టించే వాళ్ళు కార్మికులు కదా. ఈ ఆరోగ్యాంధ్రప్రదేశ్ని సాధించాల్సిన వాళ్ళు ఈ కార్మికులే కదా. స్వచ్ఛాంధ్రప్రదేశ్ని, స్వర్ణాంధ్రప్రదేశ్ని సాధించాల్సింది కూడా ఈ కార్మికులే కదా. కార్మికుల ఆరోగ్యం మాత్రం మీకు ఈ యోగాంధ్ర సందర్భంగా పట్టట్లేదా? కార్మికులు 8 గంటలు పనిచేస్తూ ఉంటేనే ప్రస్తుత పర్యావరణ వాతావరణ పరిస్థితుల్లో కానీ, ఈ తిండిలో వచ్చిన మార్పు కానీ, గాలిలో వచ్చిన మార్పు కానీ, వాతావరణంలో వచ్చిన మార్పు కానీ, మరి వాతావరణ కాలుష్యం పెరిగిపోవటం వల్ల కార్మికులు రోజు దుమ్ము ధూళిలో పనిచేసే ఈ కార్మికులు 8 గంటలు పనిచేస్తూ ఉంటేనే ఆరోగ్యం ఇంత క్షీణించిపోతూ ఉంటే మీరు దీన్ని 10 గంటలకు పెంచుతారా? ఏమన్నా అసలు ఆలోచించడానికి కూడా ఆశ్చర్యంగా ఉంది ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుందని. ప్రపంచం అంతా 6 గంటల పనిదినానికి వెళ్తే మరి ఏదో విజన్ వికసిత భారత్ 2047 నాటికి ఏంటి వికసిత భారత్? కూలీల మీద పని భారం పెంచడమా? పర్మనెంట్ ఉద్యోగాలు లేకుండా కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేయించడమా? ఆ జీతాలు కూడా తక్కువ ఇవ్వటమా? సుప్రీంకోర్టు చెప్పుద్ది ఇంత జీతం ఇవ్వమని, ప్రభుత్వాలు అంత జీతం ఇవ్వవు. లేబర్ ఆర్గనైజేషన్ చెప్పుద్ది అయ్యాలు దాని ప్రకారం ఇవ్వరు.
ఇచ్చే జీతాలు కూడా నెలల తరబడి పెండింగు. మీరు ఇప్పుడు 10 గంటలు పెంచుతానంటున్నారు. ఇందులో ఏం న్యాయం ఉంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల జీవన ప్రమాణాల మీద చూపించే అతి తీవ్రమైన సమస్య ఈరోజు భారతదేశంలో స్వతంత్ర పోరాటం ముందు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఏదైతే సాధించుకున్నారో 8 గంటల పనిదినం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుంది. అలాంటి మన భారతదేశంలో కార్మికులందరూ పోరాటం చేసి అంతర్జాతీయంగా 8 గంటల పనిదినం చేస్తున్నారు. అయితే కార్మికులు దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం కూడా 8 గంటల పనిదినం కాదు, ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. కాబట్టి 6 గంటల పనిదినం కావాలని కోరుచున్న తరుణంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం 29 కోళ్లను రద్దు చేసి 4 కోళ్లుగా తీసుకొచ్చి ఈరోజు 10 గంటల పనిదినాన్ని తీసుకురావడం మేము ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నది. మున్సిపాలిటీల్లోని కొన్ని శాఖల్లోని 10 గంటల పనిదినాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఉన్న తిండ్లు బట్టి ప్రతి కార్మికుడు కూడా మోకాళ్ళు అరిగిపోయి గుంజు తగ్గిపోయి 8 గంటల పనిదినమే చేయలేక మేము ఎప్పటి నుండో అడుగుతున్నాం. కేంద్రంలో రాష్ట్రంలో ప్రతి హెక్టార్లో పనిచేసే ప్రతి కార్మికుడు కూడా 10 గంటలు తగ్గిస్తే బాగుంటుందని మేము కొన్ని ఏళ్లగా పోరాడుతుంటే ఇప్పుడున్న ప్రభుత్వం 10 గంటల పనిదినం చేస్తూ పని భారం పెంచుతూ కార్మికుల శ్రమని ఎంతవరకు అయితే గవర్నమెంట్ తీసుకోవాలనుకుంటుందో అంతవరకు కూడా తీసుకుంటుంది. ఇది కార్మికులు 10 గంటలు తగ్గించే దాకా ఏ పోరాటానికైనా సిద్ధమవుతూ ప్రయాణం చేస్తామని. కనీస 10 గంటలో దాన్ని నిరసిస్తూ ఏఐటీసీ స్థానిక మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నాం. మొన్నటిదాకా 8 గంటలు ఉండేది. 8 గంటల పని చేయించుకుని 5 నెలల జీతాలు ఇవ్వని పరిస్థితుల్లో 10 గంటలు పని చేయించుకుని మేము ఎలా తినాలి, మేము ఎలాగ ఉండాలి అన్నది మాకు అర్థం కాని పరిస్థితి. 10 గంటలు అంటే 8 గంటలకే పని చేసే శ్రమ పడిపోయి మాకు తిండి లేని పరిస్థితి. 5 నెలల్లో ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్లో జీతాలు లేవండి. 45 నెలల్లో 46 నెలలుగా పీఎఫ్లు లేవు. ఇన్ని పనులు చేయించుకుంటున్నారు. మాకు కనీస వేతనం అమలు చేయాలని 36,000 అమలు చేయాలని ఎప్పటి నుంచో చెప్తున్నాం. అది కాక అవి అమలు చేయకపోగా ఇప్పుడు ఇంకో 2 గంటల పని దినాలు ఎక్స్ట్రా పెంచుతున్నా చాలా బాధాకరం. ఈ ఎన్ని పని దినాలన్నా 6 గంటలు ఇవ్వాలని కోరుకుంటే ఏఐటీసీ తరఫునే ధన్యవాదాలు. పాలస్తీనా ఇరాన్లపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర సిపిఎం ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా తాడేపల్లిగూడెం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక పోలీస్ ఐలాండ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. పాలస్తీనా ఇరాన్లపై ఇజ్రాయెల్ దాడులను యుద్ధం వద్దు శాంతి ముద్దు అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు హాజరై మాట్లాడుతూ ఇజ్రాయెల్ పాలస్తీనా మీద నెలల తరబడి యుద్ధం చేస్తుందని, ఇప్పటి వరకు సుమారుగా 60,000 మంది చనిపోయారని, వీరిలో పసిపిల్లలు, వృద్ధులు, మహిళలు ఎక్కువగా ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కరెడ్ల రామకృష్ణ, షేక్ జిలానీ, షేక్ అబ్దుల్లా, జవాది శ్రీను, మడక రాజు, సిద్దిరెడ్డి శేషుబాబు, ఎండమూరి నాగేంద్ర, పతివాడ నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. నెతన్యాహు పాలస్తీనా భూభాగాన్ని మొత్తం ఆక్రమించుకోవడం, అక్కడ హమాస్ అనే సంస్థ ఉగ్రవాద సంస్థ ఉంది. ఆ సంస్థ దుర్మార్గంగా ఉందని పేరుతోటి హమాస్ చేసినటువంటి సంఘటన ఆధారంగా చేసుకొని మొత్తం పాలస్తీనా దేశాన్ని నిర్వీర్యం చేయడం, పాలస్తీనాలో ఉన్న పౌరులను కూడా నిర్వీర్యం చేసే విధంగా ఇజ్రాయెల్ వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికే దాదాపు 60,000 మంది పైగా ఈ దుర్మార్గ దాడుల్లో దాంట్లో పిల్లలు, మహిళలు ఎక్కువ మంది చనిపోయారు. దాని దుర్మార్గ దాడికి పిచ్చోడి చేతికి రాయిచ్చినట్టుగా ఇజ్రాయెల్ వ్యవహరిస్తూ ఉంది. అనేక మంది మీద హాస్పిటల్తో సహా అనేక మంది మీద చంపేసింది. అలాగే గాజా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కూడా మొత్తం గాజా ప్రాంతాన్ని నిర్వీర్యం చేసి అక్కడ ప్రజల మీద దాడులు చేయడం, గాజా ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఆహారం కూడా అందకుండా చేసి చాలా ఇబ్బందికర పరిస్థితిని ఈరోజు ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజలకు కల్పిస్తోంది. మరి ఈ విధంగా ఇజ్రాయెల్ ప్రపంచ మానవ హక్కుల్ని ఉల్లంఘించే విధంగా ప్రతి ఎత్తున సంఘటనలు చేస్తూ ఉంటే మరి అమెరికా దీనికి పూర్తిగా వత్తాసు పలికి మరి దాని అమెరికా మానవ హక్కుల గురించి ప్రపంచంలో ఎక్కడ సంఘటనలు జరిగినా మానవ హక్కులకి ఉల్లంఘన జరిగితే నేను ఊరుకొని చెప్తున్నటువంటి అమెరికా నాయకత్వం ఉన్నటువంటి ట్రంప్ ఎవరైతే ఉన్నారో అడ్జస్ట్గా ఉన్న ట్రంప్ ఈ రోజున తన మానవ హక్కుల సంఘం మానేసి నెతన్యాహు ఆ విధంగానే ప్రవర్తిస్తాడు, ఇజ్రాయెల్ ఆ విధంగానే ప్రవర్తిస్తున్న పేరుతోటి
ప్రపంచ దేశాలపై దాడులను ఖండించకుండా చాలా దుర్మార్గం వ్యవహరిస్తోంది. మానవత్వాన్ని మర్చిపోయి ఈ రోజున ఇజ్రాయెల్ వ్యవహరిస్తోంది. ఈ దుర్మార్గ దాడిని మానవత్వవాదులందరూ కూడా దాన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి, ఇజ్రాయెల్ని ఖండించాలని చెప్పి కోరుతున్నాం. నెలల తరబడి ఇజ్రాయేల్ పాలిస్తాన్పై యుద్ధాన్ని కొనసాగిస్తున్నా సుమారు ఆ దేశంలో 60,000 మంది పిల్లలు, మహిళలు, వృద్ధులు కూడా చనిపోవడం జరిగింది. అలాగే పాలిస్తాన్కు సహాయ సహకారాలు అందిస్తున్న నెపంతో ఇరాన్ మీద కూడా గత వారం రోజుల నుంచి కూడా యుద్ధాన్ని ఇజ్రాయేల్ మొదలుపెట్టింది. ఈ యుద్ధానికి కారణం అమెరికా సామ్రాజ్యవాదం. పశ్చిమాసియా దేశాల్లో ఉన్న ఆయిల్ నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయిల్ నిక్షేపాల్ని స్వాధీనం చేసుకోవడానికి, అలాగే ఈ యొక్క అమెరికాలో ఉన్నటువంటి యుద్ధ సామాగ్రిని ఇజ్రాయెల్ వాడుకోవడానికి చేసుకున్న ఒడంబడికలో భాగంగా ఈ యొక్క యుద్ధం కొనసాగుతుంది. అయితే అలీనా దేశాల్లో ఉన్నటువంటి మన భారతదేశం కనీసం యుద్ధానికి వ్యతిరేకంగా యుద్ధాలు ఆపాలని ఇజ్రాయెల్ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావాల్సింది పోయి అమెరికా సామ్రాజ్యవాదానికి, ఇజ్రాయెల్ దేశానికి వత్తాసు పలుకుతూ చిన్న దేశాల మీద దాడులు ప్రోత్సహిస్తుంది. దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా యుద్ధాల వల్ల ఆయిల్ సమస్య ఏర్పడుతుంది. ఆయిల్ సమస్య వల్ల అందరికీ జేబులో ఖర్చు అవుతుంది. రాజధాని యుద్ధాల వల్ల ఎవరికి ఉపయోగం లేదు. అభివృద్ధి మానేసేసి యుద్ధాలు ఎప్పుడు మొదలెట్టారు. దీనివల్ల అందరికీ, ప్రజలందరికీ నష్టం అండి. దేశంగా ప్రపంచం కూడా శాంతి, న్యాయం, ఇంకా అభివృద్ధి మానేసేసి యుద్ధాలను పరుగు చేస్తున్నారు. దీనివల్ల శాంతి, అందరూ శాంతి ప్రయత్నించాలని ప్రజలను అదేవిధంగా ఇతర దేశాలకు కూడా దీని గురించి మంచి ఆలోచించి ఇది సిపిఎం పార్టీ వారు ఈ యొక్క ధర్నా కార్యక్రమం ఇక్కడ మానవ కార్యక్రమం చేశారు కాబట్టి వారికి కూడా అభినందనలు తెలియపడుతుంది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఈ నెల 21వ తేదీన మన విశాఖపట్నంలో జరుగుతున్న నేపథ్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పరిశీలక బాధ్యతల నిర్వహణ కోసం వైజాగ్ వెళ్లారు. పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఆబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావులతో యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం చేయడానికి చర్చించుకున్నారు. తాడేపల్లిగూడెం బంగారం షాపు యజమాని నారాయణ అప్పారావు అప్పుల బాధతో గోదాట్లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక సాలిపేట పాలబుచ్చయ్య వీధిలో అప్పారావు బంగారం షాపు నిర్వహించేవాడు. రాజమండ్రి గోదావరి గట్టున మోటార్ సైకిల్ పార్కింగ్ చేసి గోదావరిలోకి దూకినట్లు గుర్తించారు. మృతదేహాన్ని గురువారం గోదావరి గట్టున కనుగొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పుల బాధతో ఏడాది కిందట గూడెంలో షాప్ క్లోజ్ చేసి హైదరాబాద్లో స్థిరపడ్డాడు. అక్కడ ఒక దుకాణంలో పనిచేస్తూ కాలం గడిపాడు. బంధువుల ఒత్తిడితో తిరిగి తాడేపల్లిగూడెం వచ్చాడు. సోమవారం ఉదయం నుంచి కనిపించడం లేదు. అప్పుల బాధతో అప్పారావు మృతి చెందడంతో బంగారం షాపుల వర్తకులు శుక్రవారం సంతాపం తెలియజేస్తూ స్వచ్ఛందంగా షాపులు మూసివేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యార్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ
ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. తాడేపల్లిగూడెం BVR కళా కేంద్రం అధ్యక్షులు, కళా పోషకులు, మానవతావాది, రిటైర్డ్ లెక్చరర్ లయన్ కాకుమాను సైమన్ పాల్ 70వ పుట్టినరోజు వేడుకలో భాగంగా తాడేపల్లిగూడెం మండలం 2025 SSC టాప్ విద్యార్థులకు అభినందన సత్కారం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గురువారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో BVR కళా కేంద్రం వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పట్నాల రాంపండు, పెంటపాడు MEO 2 TV రామకృష్ణ, తాడేపల్లిగూడెం MEO 2 జ్యోతి, బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు SS ప్రసాద్, కొడవటిగంటి నరసింహాచార్యులు, PT వెంకన్న, లింగంపల్లి గాంధీ తదితరులు పాల్గొన్నారు. సైమన్ పాల్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి ఆయన పేరు మీద తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల్లో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఆర్థిక సత్కారం చేశారు. BVR కళా కేంద్రం ఆర్ఎస్ఎస్కి అధ్యక్షులు లయన్ ప్రొఫెసర్ శ్రీ కాకుమాన్ సైమన్ పాల్ గారి 70వ జన్మదినోత్సవం. వారు హైదరాబాదు మరి ఫ్యామిలీ షిఫ్ట్ చేయడం జరిగింది. వారు DNR కాలేజీలో ఆంధ్ర ప్రొఫెసర్గా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వారు పనిచేశారు. ఎందరో శిష్య ప్రతిష్ఠల్ని దేశ విదేశాల్లో చాలా క్రమశిక్షణతో మరి నిలిచినటువంటి గురువుగా, అలాగే వసతి గృహానికి కూడా ఆయన విద్యార్థిగా పనిచేసి ఆయన సొంత డబ్బులు వెచ్చించి విద్యార్థులకు కావాల్సినటువంటి అవసరాలు కాలేజీ యాజమాన్యం ఇవ్వకపోయినా కూడా ఆయన సొంత నిధులతో ఆయన ఖర్చు వాళ్ళందరికీ కూడా దైవంగా భావించే విధంగా ఆయన తీర్చిదిద్దబడ్డారు. ఆయన వారి కూడా ఆవిడ కూడా అధ్యాపకురాలే. వారు కూడా మా మేడం గారి మరి మహిళా కళాశాలలో వారు కూడా ప్రొఫెసర్ ఆంధ్ర అధ్యాపకురాలుగా పనిచేశారు. వారు కూడా DRS తీసుకున్నారు. వారిద్దరూ హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆయన జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మేము కళాకారులకి, అలాగే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి నిత్యావసర వస్తువులతో పాటు అలాగే నూతన వస్త్రాలు, దుప్పట్లు, అలాగే మగవాళ్ళకి ప్యాంటు షర్ట్లు ఇలాగా ఏదో కార్యక్రమం మనం చేస్తున్నాం. అలాగే వృద్ధాశ్రమంలో కూడా అన్నదాన కార్యక్రమం, అలాగే ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకి పండ్లు, బిస్కెట్లు అలాంటి అన్ని కార్యక్రమాలు కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా చేస్తున్నాం. సైమన్ పాల్ గారు 2004 నుంచి నాకు పరిచయం. ఎందుకంటే బుద్ధారామారావు అన్నయ్య గారు కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు ఇక్కడ కార్యక్రమాలు చేసిన ప్రతిసారి వచ్చేయడం జరిగేది. ఈ రోజు పెట్టిన కార్యక్రమం చాలా మంచిది. గతంలో మేము కూడా చేద్దాం అనుకున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున కొన్ని అనివార్య కార్యక్రమాలు చేయలేకపోయాం. అలాంటి ఈ కార్యక్రమం పిల్లలు 10th క్లాస్లో 586 మార్కులు తాడేపల్లిగూడెం మా టౌన్ సంబంధించి రావడం, అలాగే మండలం సంబంధించి 587 రావడం చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివే ప్రతి పిల్లలకు కూడా ఇంత బాగా మార్కులు రావడానికి కారణం అందరికీ తెలుసు. గవర్నమెంట్ చేసే ప్రతి పని కూడా మనందరం భాగస్వామ్యం చేయడం, తద్వారా మన పిల్లలు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో బాగా హాస్టల్ సదుపాయం, అలాగే బుక్స్, అలాగే యూనిఫార్మ్ కలెక్ట్ చేస్తున్న రాష్ట్ర గవర్నమెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి ఎన్నో పుట్టినరోజు మరింత జరుపుకోవాలని కోరుకుంటూ, ఆయుధాలను శ్రీసంపంగా ఉండాలని నా పరిశ్రమను కోరుకుంటూ, ఆయన ఎప్పుడు నువ్వేలు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బుద్ధారామారావు ధన్యవాదాలు తెలుసుకుంటాను. చేద్దామని చెప్పి ఆలోచన చేస్తున్నాం అన్నప్పుడు చాలా చాలా ఆనందం అనిపించింది. సైమన్ పాల్ గారికి, బుద్ధారామారావు గారికి, మా యొక్క మండల శాఖ
మండలం బోత్ పెటపాడు అండ్ తాడేపల్లిగూడెం మండల విద్యాశాఖ తరపున మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాము సార్. తర్వాత మా నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కానీ కూడా మనం తప్పనిసరిగా ఇస్తాం. ఇప్పటికే చాలామంది టీచర్స్ సుశీల గారు కానీ లేకపోతే మన ఎన్ శ్రీనివాసరావు గారు హెచ్ఎం ఆఫ్ ఎన్ఏడిఓ స్కూల్ ఆయన కానీ ఇప్పటికే పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మిగిలిన మన అధ్యాపక బృందం అందరూ కూడా ఈ యొక్క మంచిగా జరుగుతున్న ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్గొంపు చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మరి ఈ యొక్క విద్యా సంవత్సరం అంటే 2024 and 25 విద్యా సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఫలితాలు మన ప్రభుత్వ పాఠశాలలో వచ్చినాయి. మీకు అది చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫాలో అవుతూ మంచిగా చదువుకున్నారు. పేరెంట్స్ కూడా అట్లాగే సపోర్ట్ చేశారు. సో అది ప్లస్ పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చాలా కష్టపడ్డారు. ఆ కష్టానికి ఫలితం రవీంద్ర భారతి. అక్కడ కార్యక్రమాలు జరుగుతాయో లేదో మాకైతే తెలియదు, కానీ ఎప్పుడో సంవత్సరానికి ఒకటో 2 కార్యక్రమాలు జరుగుతాయి. కానీ ఈ కళాకేంద్రంలో రవీంద్ర భారతిని మించిన కార్యక్రమాలన్నీ కూడా జరగడం మా అందరూ. మరో విశేషం ఏంటంటే ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా మరి అక్కడ ఈ కార్యక్రమాన్ని చేయించుకునేవాళ్ళు చేసేవాళ్ళు మొత్తం మీద నన్ను ఎప్పుడూ గుర్తుపెట్టుకుని ప్రతి కార్యక్రమాన్ని ఈ వేదిక మీదకి ఆహ్వానించడం అనేది నా పూర్వజన్మ సుకృతం. బహుశా ఈ సైమన్ పాల్ గారు దాదాపు 30 సంవత్సరాల నుంచి నాకు మిత్రుడు. ఉద్యమాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో చక్కటి సాన్నిధ్యంతో మేము పనిచేసాం. ఆ సాన్నిధ్యంతోనే ఆయన ఈ కళావేదికకి ఆయనతో పాటు నేను కూడా అప్పుడు రావడం, రామారావు గారు నాకు పరిచయం అవడం, పరిచయం అయిన దగ్గర నుంచి అవకాశం ఉన్న ప్రతి కార్యక్రమంలోనూ నా భాగస్వామ్యం ఉండడం అనేది నిజంగా నా అదృష్టం. పట్టణంలోని 1వ వార్డు నివాసితులు షేక్ జమీలా భర్త చనిపోయిన 4 రోజులు కాకముందే కూతురు షేక్ నజూర్ ఆరోగ్యం బాగోలేక ఆర్థిక ఇబ్బందితో బాధపడుతున్న విషయంను ఆ వార్డు ఇన్ఛార్జ్ చాపల రమేష్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లారు. జనసేన నాయకులు పైబోయిన వెంకట్రామయ్య, ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ టౌన్ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, చాపల రమేష్, కేశవ్ భట్ల విజయ్, సుధీర్, చందక రమణ పాల్గొన్నారు. 1వ వార్డులో మనం నివసిస్తున్న ఎస్కే నాజూర్ అనే బాబుకి మరి ఆరోగ్యపరంగా డెంగ్యూ ఫీవర్, ప్లేట్లెట్స్ పడిపోవడం జరిగింది. ఏదైతే 1వ వార్డులో నివసిస్తున్న మరి ఈ బాబుకి ఈ అవదీప్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. కొద్దిగా ఆర్థిక ఇబ్బందులతో మరి తండ్రి వాళ్ళ సహాయ సహకారం లేకపోవడంతో ఆ అమ్మాయికి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. వెంటనే పైబోని వెంకటరామయ్య గారు ఎమ్మెల్యే గారు స్పందించి మరి వైద్య నిమిత్తం ఖర్చుల నిమిత్తం ఒక 20,000 రూపాయలు మరి చేపల రమేష్తో పంపించడం జరిగింది. రమేష్ మేము మరి చేతుల మీదుగా మరి ఎమ్మెల్యే గారికి పైబోని వెంకటరామయ్య గారు మరి ఈ పరిస్థితి ఏదైతే ప్రజల్లో ఎక్కడైనా ఆరోగ్య పరిస్థితి బాగోకపోతే ఆయనకి తెలిసిన వెంటనే మరి స్పందించే వ్యక్తి ఇవాళ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. దాంతోపాటు మరి మొన్న కూడా హాస్పిటల్ దగ్గర ఎక్కడ బాగోకపోతే ఆయన కూడా పైబోని వెంకటరామయ్య గారు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు బాబుకి ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేటప్పటికి స్పందించి 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ పాప క్షేమంగా ఐశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని, అమ్మాయి మంచిగా తిరిగి రావాలని చెప్పి ఎమ్మెల్యే గారు పైబోని వెంకటరామయ్య గారు కోరుకోవడం జరిగింది. అలాగే డాక్టర్ గారితో కూడా మాట్లాడమని చెప్పడం జరిగింది. మరి ముందుగా ఎమ్మెల్యే గారికి పైబోని వెంకటరామయ్య గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు షేక్ జమీలా సార్. నా కూతురు షేక్ నాజర్ సార్. ఇలా ఒంట్లో సార్ టైఫాయిడ్ జరుగుతుంది సార్. అది బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చింది సార్. కొద్దిగా సిలిండర్ బోర్డులు అన్నీ ఎక్కించడానికి సార్ హెల్ప్ చేశారు ఎమ్మెల్యే గారు సార్. పైబోని వెంకటరావు గారు కూడా హెల్ప్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. అది 20,000 దాకా హెల్ప్ చేశారు సార్. ఇంకా డాక్టర్లు కూడా మాట్లాడుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అది నా కూతురు కొద్దిగా చాలా సీరియస్గానే కొద్దిగా ఎంత కొంత హెల్ప్ చేస్తానన్నారు సార్. చాలా థ్యాంక్స్ సార్. మా ఆయన గారు ఇలా చనిపోవడం వల్ల మాకు చాలా కష్టమైంది సార్. మాకు చాలా కష్టమైందంటే చెప్పుకోవడానికి కష్టమైంది సార్. కానీ చాలు హెల్ప్ చేస్తాక ఎదురుకు వచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ సేవా కార్యక్రమంలో భాగంగా ఫౌండర్ చెన్నా త్రికల జీవన సంధ్య వృద్ధాశ్రమాన్ని శుక్రవారం సందర్శించి వారందరి క్షేమం సమాచారం అడిగి తెలుసుకున్నారు. వారందరూ త్రికలను ఆశీర్వదించి ప్రతి నెల అందించే బియ్యం సక్రమంగా అందుతున్నాయని, సంక్రాంతికి నూతన వస్త్రాలు పంపించినందుకు చాలా సంతోషంగా ఉందని కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి నెల బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా జీవన సంధ్య వృద్ధాశ్రమానికి 200 కేజీలు లార్డ్ ఆఫ్
లైఫ్ చిల్డ్రన్ హోమ్కి 150 కేజీలు, నిడదవోలు లెపర్సీ కాలనీ వారికి 300 కేజీలు దాత వాణి సహకారంతో శుక్రవారం అందజేశారు. మేము ప్రతి మంత్ రైస్ ఒకటి డొనేట్ చేస్తున్నాము ఇక్కడ ఓల్డేజ్ హోమ్కి. దీనికి మెయిన్ డోనర్ వచ్చి వాణి గారు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వాణి గారు. అండ్ కనీసం మా మొహాలు కూడా చూడలేదు ఆవిడ. బట్ మేము చేసే కాజెస్ ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల ప్రతి మంత్ వీళ్ళకి 200 కిలోస్ ఎవ్రీ మంత్ ఇక్కడికి వచ్చి రైస్ ఇస్తున్నాము. సో వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. ప్లీజ్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి పెద్దవాళ్ళతో టైం స్పెండ్ చేయండి. అండ్ మనందరికీ వీళ్ళని బాగా చూసుకునే బాధ్యత ఉంది. వీళ్ళందరూ మన కుటుంబ సభ్యులు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ వీళ్ళని బాగా చూసుకుంటున్నందుకు. అండ్ అందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందరూ మంచి పనులు చేయాలి. అండ్ కీప్ డూయింగ్ గుడ్ డీడ్స్. ఐ లవ్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. పడాల జీవన్ సంధ్య వృద్ధాశ్రమానికి గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు మేడం త్రికళ గారు సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల వాణి గారు స్పాన్సర్ చేస్తున్నారు 200 కేజీలు రైస్ని ఆశ్రమానికి ఆవిడ అందజేసినందుకు వృద్ధాశ్రమం తరఫున వృద్ధుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్లో భాగంగా మరెన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈ వృద్ధాశ్రమానికి సహాయ సహకారం అందించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ వారు నిషాముక్ భారత్ అభియాన్లో భాగంగా స్థానిక సంజీవ్ నగర్ మున్సిపల్ హైస్కూల్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. యోగాసనాలు చేయించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బ్రహ్మం, పిఈటి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తమ సేవా సంస్థ దీక్ష డ్రగ్ డి అడిక్షన్ వారు చేపట్టే సేవా కార్యక్రమాలు మల్లిపూడి మిత్ర వివరించారు. ఈ కార్యక్రమంలో దేవి ఎడ్యుకేషన్ సొసైటీ సిబ్బంది ఎస్డి ఇమ్రాన్, కె సాయి, పి తేజ, నాగలక్ష్మి పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయాలు ఆదేశాల మేరకు కూడా భారతదేశంలో ఉన్నటువంటి యువతంతా కూడా పిల్లల దగ్గర నుంచి కూడా యువతంతా కూడా మంచి ఆరోగ్యవంతులుగాను శక్తివంతులుగాను ఉండాలనే కోరికతో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా మత్తు రహితమైనటువంటి అంటే మాదక ద్రవ్యాలు అటువంటి వాడకుండా ఉండాలని ఆయన ఆదేశాల మేరకు ఇప్పుడు వారోత్సవాల కింద మాసోత్సవాలు కూడా జరుగుతున్నాయి. అంటే నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయంటే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్లోనూ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లోనూ ఎన్జిఓస్లోనూ స్కూల్స్లోనూ కూడా జరపమని ప్రధానమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇది అన్ని జిల్లాల కలెక్టర్స్ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మన పట్టణంలో తాడేపల్లిగూడెం పట్టణంలో కూడా పిల్లల్లో అవేర్నెస్ తీసుకురావాలని అంటే ఒక యోగా మీద మీకు ఒక అవగాహన కల్పించి యోగా వలన కలిగేటువంటి లాభాలు తెలియచెప్పాలని మీరందరూ ప్రతిరోజు కూడా యోగా చేయాలని యోగా చేయడం వల్ల కలిగేటువంటి లాభాలు ఏంటో కూడా మీకు తెలియచేయాలని అవగాహన కార్యక్రమం కోసం ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ అధికారులు సాగునీరు త్రాగునీరు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద ముఖ్యులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ సిరపరపు రంగారావు, చిర్ల పుల్లారెడ్డి, కర్రి సాయిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో నీటి విడుదల చేయాలని, ప్రజలకు త్రాగునీరు, రైతులకు సాగునీరు అందించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెనగంటి దుర్గ దత్తురాము, బర్ల బాలాజీ, మీసాల శ్రీను, తెల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు సంబంధించిన అంశాల మీద మాట్లాడడం జరుగుతుంది. ప్రధానంగా కాలువలకు సంబంధించి 20 రోజులు అవుతుంది. 1వ తారీఖు నుంచి కాలువలు వదిలేమని కూడా చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అన్ని కాలువలు ఎన్నికల హామీల్లో కూడా చెప్పారు. కాలువలు కానీ అన్నీ కూడా మేము శుభ్రపరుస్తాం, రైతులకి నీరు కూడా అందించే పద్ధతిలో చేస్తాం, తాగునీరు కూడా అందించే పద్ధతిలో చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజున జరిగిన ఈ పనులు పరిస్థితులు చూస్తే కాలువలకు సంబంధించి మరి ఎక్కడ కూడా పూర్తిగా తగ్గుకునే పరిస్థితి కనబడలేదు. ఈ రోజున రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సార్వాకి మళ్ళీ సాగు చేయాలంటే వెంటనే కాలువలో నీరు మరి వదిలి 20 రోజులైనా బోధుల్లోకి కాలువల్లోకి వెళ్ళే దాని గురించి నీరు ఇంకా ఫుల్గా సప్లై చేసే పరిస్థితి కూడా కనబడతలేదు. మరి వెంటనే రైతులు ఆకుమళ్ళు పోసుకొని
మరి వెంటనే సాగు ఉడుపుకి సంబంధించి సిద్ధం కావాలి, సాగు చేసేదానికి సిద్ధం కావాలి. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా కనపడే పరిస్థితి కనపడలేదు. ఈ నెల 1వ తారీఖున కాలువలకు తాగునీరు వదిలిపెట్టాలని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈవేళ 20వ తారీఖు వచ్చింది. ఈరోజు కూడా కాలువల్లోని నీరు అంతంత మాత్రంగానే ప్రవహిస్తుంది. అయితే చూస్తున్నాం గ్రామాల్లోనే మంచినీటి చెరువులు అట్టడికి స్థాయికి వెళ్ళిపోయి మొత్తం చెరువులో నీళ్ళు లేకుండా మొత్తం చెరువులు ఉండిపోయినాయి. అయితే అక్కడ ఉన్న గ్రామ పంచాయతీలు బోరింగ్ వాటర్ని ఫిల్టర్ బెడ్లకు ఇచ్చి దాన్ని విడుదల చేస్తున్నారు. అవి తాగటానికి పనిచేసే పరిస్థితుల్లో లేవు. ఆ నీళ్లు తాగితే మనుషులకి జ్వరాలు రావటం కానీ, జలుబు చేయటం కానీ, స్నానం చేసిన తర్వాత ఒళ్ళలో దుర్ల పట్టుకునే పరిస్థితి అవుతుంది. కనీసం ఆ నీళ్ళని వాడుకోవడానికే తప్ప ఉపయోగపడే పరిస్థితి కనపడలేదు. అయితే మనం గోదావరి జిల్లాలో ఉన్నాం. గోదావరి జిల్లాలో ఉన్న గోదావరి నీళ్లు తాగడానికి అవకాశం లేక నాంది ఫౌండేషన్కి వెళ్ళి ఇవాళ తిని 20 రూపాయలు చేసి ప్రతి కుటుంబం కూడా కొనుక్కుని తాగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం తాగునీళ్ళు ఇచ్చామని చెప్పి ప్రకటన చేసింది. అయితే ఇవాళ జూన్ 20వ తారీఖు వచ్చేసింది. అయితే 1వ తారీఖు అంటే 20వ తారీఖు అంటే ఇంచుమించు రైతు ఆకుమూలు పోసుకుంటే ఊడుకుని సేదెళ్ళిపోయే పరిస్థితి కూడా కనపడుతుంది. అటువంటి పరిస్థితుల్లో కాలువలకి సాగునీళ్ళు సప్లై చేసి తాగులోకి పోతున్నారు. కాలువలో కొంచెం లేట్ అవడం వల్ల రైతులు సాగు చేసేదానికి కొంచెం ఇబ్బందిగా ఉందండి. కాలువలో 1వ తారీఖు రావాల్సింది 20వ తారీఖు వెళ్ళిపోయి కాలువలు ఇంకా వెనక్కే నడుస్తున్నాయి. అది తవ్వడం ఇవన్నీ కూడా లేట్ కారణంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. నీళ్లు రావట్లేదు. ఇప్పుడు నీళ్ళు రాని పరిస్థితుల్లో రైతులు లేటుగా సాగు చేస్తే కానీ లేటుగా పంటలు మొదలెడితే రేపొద్దుట వర్షాలకి ఆ గాలిదుమ్ములకి వాటికి మళ్ళీ పంటలు దొరికే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ప్రభుత్వం త్వరగా ఈ పనులన్నీ కూడా కాలువల పనులు త్వరగా పూర్తి చేసి కాలువలు విడిచిపెట్టయితే అటు రైతులకి మంచిది అవుతుంది. అలాగే తాగునీటికి సంబంధించి చెరువులు కూడా నిండి ప్రజలకి ఇబ్బంది లేకుండా తాగునీరు కూడా దొరుకుతుందని మేము భావిస్తున్నాం. సిపిఎంగా ప్రభుత్వాన్ని కూడా మేము అదే విజ్ఞప్తి చేస్తున్నాం. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు అర్చనలు జరిగాయి. శ్రీరంగం అంజిబాబు ఆధ్వర్యంలో మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. కుకునూరి కృష్ణమూర్తి, రాజేశ్వరి గార్ల జ్ఞాపకార్థం సత్యనారాయణ ఆయిల్ అండ్ ఫ్యాన్సీ జనరల్ స్టోర్ వారి కుటుంబ సభ్యులు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బివి చంద్రశేఖర్, శ్రీరంగం అంజిబాబు, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, రుద్ర విజయ్, కరి జయప్రకాష్, స్కంద విజయ్, బాలబొమ్మల చైతన్య, చవాకుల రమణ, కూచిపూడి రత్నాజీ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణ ఎలవేలుపు పొంగు బంగారం అయినటువంటి శ్రీ 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 బలుసులమ్మవారి దేవస్థానం నందు ప్రతి శుక్రవారం కూడా దాతల సహాయ సహకారాలతో అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈ అన్న సంతర్పణ కార్యక్రమానికి తాడేపల్లిగూడెం పట్టణం ప్రజలే కాకుండా చుట్టుపక్కల పరిసర గ్రామ ప్రజలు కూడా సుమారు 2000 నుంచి 3000 మంది దాకా వచ్చి ఈ అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు వారందరూ కూడా అమ్మవారి కృపా కటాక్ష వీక్షణాలు ఎప్పుడూ ఉంటాయని కోరుకున్నాము. ఈ శుక్రవారం అందులో భాగంగా ఈ శుక్రవారం నాడు అన్నదాతలు శ్రీ కుక్నూరు కృష్ణమూర్తి, రాజేశ్వరి దంపతుల జ్ఞాపకార్థం వారి యొక్క వంశస్థులైనటువంటి వారు శ్రీ సత్యనారాయణ ఆయిల్ అండ్ ఫ్యాన్సీ జనరల్ స్టోర్స్ వారు ఈరోజు ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం వారందరికీ కూడా అమ్మవారు చక్కటి ఐశ్వర్యాలు, అఖండ ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలిగించాలని కోరుతున్నాము. శ్రీ శ్రీ బలుసులమ్మ తల్లి ఆలయ సన్నిధిలో ప్రతి శుక్రవారంలో భాగంగా ఈ శుక్రవారం నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అన్నదాత శ్రీ కుకనూరి కృష్ణమూర్తి గారు, శ్రీమతి రాజేశ్వరి గారు దంపతుల యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళ జ్ఞాపకార్థం పెట్టడం జరిగింది. శ్రీ సత్యనారాయణ ఆయిల్ అండ్ ఫ్యాన్సీ జనరల్ స్టోర్స్ వారి సౌజన్యంతో ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిపి అమ్మవారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఉంది. బలుసులమ్మ తల్లి ఆలయ సన్నిధిలో ప్రతి శుక్రవారం పెద్ద ఎత్తున తాడేపల్లిగూడెం పట్టణ ప్రజల యొక్క కోరిక మేరకు, అలాగే గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సూచనల మేరకు ఆలయ నిర్వాహకులు మా మిత్రులు శ్రీరంగం రామాంజలి గారి ఆధ్వర్యంలో సుమారు 2 నుంచి 3,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తాడేపల్లిగూడెం రూరల్ మండలం చిన్న తాడేపల్లి గ్రామంలో శుక్రవారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై గ్రామీణ సభను నిర్వహించారు. రూరల్ మండలం తెలుగుదేశం అధ్యక్షులు పరిమి రవికుమార్, గ్రామ కూటమి నాయకులు పాల్గొన్నారు. గ్రామంలో ఉపాధి హామీ పథకంలో చేయవలసిన పనులను గురించి సమావేశంలో చర్చించారు. ఈ ఉపాధి హామీ పథకం అనేది మీ అందరికీ తెలుసు. మీకు ఎవరైతే పని లేకపోతే 100 దినాల నుంచి 150 రోజులు ఈ రోజు పెంచడం జరిగింది. సంవత్సరంలో మీ కుటుంబంలో 150 రోజులు
ఇదివరకైతే 100 రోజులు ఉండేది, ఇప్పుడు 150 రోజులు కూడా పెరగడం జరిగింది. అదేవిధంగా మీ అందరు నేను కోరేది ఒకటే, దయచేసి ఎవరైతే పనికి వెళ్ళారో వాళ్ళకే మస్త్రం వేయించుకోండి. పనికి వెళ్ళిన వాళ్ళు దయచేసి మస్త్రం వేయద్దు. ఇది ఒకటి. ఎందుకంటే ఇంటికాడ కూర్చున్న వాళ్ళకి మస్త్రం వేస్తే మీ పనికి వెళ్ళిన వాళ్ళకి మస్త్రం పడితే ఉపయోగం మీరు అందరూ అర్థం చేసుకోమని చెప్తున్నాం. పైన ఆఫీసర్స్ కూడా చెప్పాం, ఎవరు కూడా ఇంటికాడ ఉన్న వాళ్ళకి మస్త్రం వేయద్దని ప్రశ్న చెప్పారు. చిన్న సన్నకారు రైతులకి ఈ పథకాన్ని ఎందుకు ఇచ్చారంటే దాన్ని కూడా మీకు ఉపయోగం అని చెప్పి ఇచ్చారు. ఎందుకంటే మనకి చెరువులు అనేసి అన్ని పంచాయతీ పాటలు పెట్టేయడం వల్ల మన చెరువులు పనులు ఉంటున్నా 3 సంవత్సరాలకు ఒకసారి పని వస్తుంది. బోధులు అంటారా 1 నెల చేస్తే అయిపోతున్నాయి. మీకు పని కలిగించాలని చెప్పేసి చిన్న సన్నకారు రైతుల దగ్గర వాళ్ళు పొలంలో పనిచేస్తే మీకే అది రైతులకి ఏమీ మేలేమి కాదు. వాళ్ళ పొలంలో మీరు వెళ్ళి ఆ బోధులు చెక్కడం కానీ, మొక్కలు వేయడం కానీ, మొక్కలకు నీళ్ళు వేయడం కానివ్వండి, అది కూడా డబ్బులు మీకే వస్తాయి, రైతులకు రావు. ఏలూరు కాలువ గట్టును వేంచేసి ఉన్న శ్రీ శ్రీ దేవి మహంకాళి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు ఎగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు బ్రహ్మత్వంలో అమ్మవారికి విశేషంగా కుంకుమ పూజలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎగ్గిన నాగబాబు మాట్లాడుతూ జూలై 1వ తేదీన అమ్మవారి ఆలయం నిర్మించి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆలయం వద్ద ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు, అభిషేకాలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. శ్రీ దేవి మహంకాళి అమ్మవారి ప్రతిరూప దేవాలయంలో ప్రతినిత్యం లోకదీప నైవేద్యాలతో పాటు ప్రతి గురువారం, శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, కుంకుమ పూజలు ఇవన్నీ నిర్వహించబడుతున్నాయి. అలాగే ఈ ఆలయం నిర్మించి 7 సంవత్సరాలు పూర్తయి 8వ సంవత్సరంలో సందర్భంగా ఈ జూలై 1వ తేదీన 1,00,000 పుష్పార్చన కార్యక్రమాన్ని పెద్దలు సిద్ధాంతి గారు, శ్రీనివాస్ శర్మ గారి ఆధ్వర్యంలో, నేతృత్వంలో 1వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి కూడా ఆ కార్యక్రమం 1,00,000 పుష్పార్చన కార్యక్రమం, ఇంకా ఇతర పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి ఆలయ కమిటీ నిర్ణయించింది. కాబట్టి భక్తులందరూ కూడా ఆ రోజు ఇచ్చేసి అమ్మవారికి జరిగే ఆ విశేష పూజలో 1,00,000 పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. రెవెన్యూ డే సందర్భంగా ఆర్డీఓ కౌసర్ భాను, తహసీల్దార్ సునీల్ కుమార్ల ఆధ్వర్యంలో పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో శుక్రవారం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండలానికి చెందిన వీఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది, డిప్యూటీ తహసీల్దార్ కాళీకృష్ణ, ఆర్ఐ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రెవెన్యూ సంఘం పిలుపు మేరకు రెవెన్యూ డేని పురస్కరించుకుని తాడేపల్లిగూడెం పట్టణంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. పడాలకు సంబంధించిన ఈ వృద్ధాశ్రమంలో మనం అన్నదానం అనేది నిర్మించడం జరుగుతుంది. దీనికి సపోర్ట్ చేసిన కాంట్రిబ్యూట్ చేసిన రెవెన్యూ స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క రెవెన్యూ అధికారి ఆనెస్టీ, ఇంటిగ్రిటీతో వర్క్ చేయాలి. ప్రతి అధికారి కూడా రూల్ పోర్షన్ మిస్ అవ్వకుండా వాళ్ళ ఉద్యోగం 100% ఆనెస్టీతో కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ రియలీ థ్యాంక్ఫుల్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ టు డిక్లేర్ దిస్ June 20th as a revenue day of revenue officers. ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ తహసీల్దార్ గారు ఫర్ అరేంజింగ్. రెవెన్యూ డే సందర్భంగా మరి రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా ఈరోజు ఒక సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో గౌరవ శాసనసభ్యుల వారితో పళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా వృద్ధాశ్రమంలో కూడా అందరూ కూడా మధ్యాహ్నం లంచ్ అరేంజ్ చేద్దాం అనుకోవడం జరిగింది. దానికి సహకరించిన అందరూ రెవెన్యూ ఎంప్లాయీస్ కూడా ధన్యవాదాలు. రెవెన్యూ ఉద్యోగులకు గవర్నమెంట్కి పేరు తెచ్చే విధంగా సేవా దృక్పథంతో హానెస్ట్గా ఎవరు ప్రతి పేదవాడికి న్యాయం చేసే విధంగా పనిచేయాలని చెప్పి గవర్నమెంట్ ఎంతో నమ్మకంతో ఈ June 20th రెవెన్యూ శాఖకి రెవెన్యూ డేగా కేటాయించడం జరిగింది. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రతి రెవెన్యూ ఎంప్లాయీ కూడా పనిచేస్తారని చెప్పి అదేవిధంగా ఈ రెవెన్యూ డే కేటాయించడానికి కృషి చేసినటువంటి రాష్ట్ర రెవెన్యూ ఏపీఆర్ఎస్ అధ్యక్షుడైనటువంటి శ్రీ బొబ్బరాజు వెంకటేశ్వర గారికి, ప్రతి ఒక్క అసోసియేషన్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు.
తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం మండలం వైఎస్ఆర్సీపీ లడ్డు హరిబాబు ఆధ్వర్యంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, కైగాల శ్రీనివాస్, గుండుబోగుల సాంబయ్య, పొలమూలు శ్రీనివాస్, యాతం బోరయ్య, పన్వి వెంకటేశ్వరరావు, రాష్ట్ర రైతు జనరల్ సెక్రటరీ పర్మి భూపయ్య, బట్టా రామచంద్రరావు, జాలపర్తి కృష్ణయ్య, చిప్పట్ల మల్లేశ్వరరావు, వెలిశెట్టి నరేంద్ర కుమార్, మల్లేశ్వరరావు, ప్రతి రాజబాబు, వీర్లపాటి సత్యనారాయణలు పాల్గొన్నారు. ఈవేళ మన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం తాడేపల్లిగూడెం నియోజకవర్గం మన ప్రియతమ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు మాజీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రుల యొక్క ఆదేశానుసారంగా రూరల్ మండలంలో జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనేటువంటి ఒక బుక్లెట్ని విడుదల చేయటం జరుగుతుంది. ఎందుచేతనంటే పరిపాలన అన్నదాన్ని ప్రజలకి పారదర్శకంగా ఉండాలి. పరిపాలనలో ఎటువంటి వివక్షత ఉండకూడదు. పరిపాలనలో రాజు ఎప్పుడు కూడా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కన్నబిడ్డలాగా చూసినప్పుడే ఆ రాజుకి మంచి పేరు వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నోసార్లు చేశాడు. కాకే కలకాలం ఉండే కన్నా అంశ 6 నెలలు చేయలు చాలు అని అంటారు ప్రజలు. కానీ చంద్రబాబు నాయుడు ఎన్ని సంవత్సరాలు చేసినా ప్రజలను మోసం చేసుకుంటూనే వచ్చాడు. కానీ ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నిజాయితీగా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకనే చంద్రబాబు నాయుడు యొక్క నైజాన్ని దృష్టిలో పెట్టుకుని దీంట్లో చంద్రబాబు మోసం, జగన్ నమ్మకం. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం. ఎందుకని? చంద్రబాబు సంవత్సర కాలం గడిచింది చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో, కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు. వాళ్ళు ఏదైనా నెరవేర్చారని అంటే యువగాళం పేరుతోటి లోకేష్ నాయుడు గారు ఒక పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాడు. ఏదో అరాకొరాగా ఆయనకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళాడు. ఒక బుక్ పెట్టి ఆ బుక్లో ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తానన్నట్టుగా రాసుకుంటూ వెళ్ళాడు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో హత్యలు, అరాచకాలు ఆయన యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు నేను చెప్తా ఉన్నాను, కూటమిలో ఉన్నటువంటి 164 మంది ఎమ్మెల్యేలు కూడా ఏ ఒక్క గ్రామం కానీ ఏ ఒక్క పబ్లిక్లోకి వెళ్ళి మీటింగ్ పెట్టిన దాఖలాలు లేవు. మరి ప్రతి గడప గడపకి తిరిగి మనం గత 2019కు ముందు ఏ రకంగా అయితే తిరిగామో అదే రకంగా కూడా మళ్ళీ ప్రతి ఇంటికి తిరిగి మనం ఈ పుస్తకాలని ప్రతి ఇంటికి అందజేసి ఇప్పుడు ఈ ఉమ్మడి కూటమి చేసే అరాచకాలన్నీ కూడా మనము ప్రజలకందరికీ వినిపించి మరి ఈ అరాచకాలని అనగదొక్కి మరి రాబోయే కాలంలో అంటే 2029 నాటికి మళ్ళీ మనం అధికారంలోకి వచ్చి మళ్ళీ సువర్ణ పరిపాలన ఇవ్వాలని మన జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి మన కొట్టు సత్యనారాయణ గారు కూడా అలాగే మళ్ళీ సువర్ణ యుగం తీసుకొస్తారని కోరుకుంటూ స్థానిక 5వ వార్డు శ్రీ శ్రీనివాస రామాలయంలో శుక్రవారం ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు అంగుళూరు వెంకటరంగాచార్యుల నేతృత్వంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ అభినయ డాన్స్ అకాడమీ తాడేపల్లిగూడెం నిర్వాహకులచే శ్రీ లలిత శ్రీ శ్రీనివాస రామాలయం నందు వారి శిష్య బృందం 6 నెలలుగా కూచిపూడి నాట్యం సాధన చేస్తున్న పిల్లలకు గజ్జె పూజ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న పిల్లలందరికీ కూడా ఆ స్వామివారు అమ్మవారు కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆలయ కమిటీ ప్రతినిధి సానం రామకృష్ణ తెలిపారు. శ్రీనివాస రామాలయం నందు లలిత అకాడమీ లలిత మాస్టర్ గారు మేడం గారు ఇదివరకు కూడా మన శ్రీనివాస రామాలయం నందు దేవీ నవరాత్రుల ఫస్ట్ కార్యక్రమం ఇక్కడే చేయడం జరిగింది.
ఆ రోజు నుంచి కూడా దినదిన అభివృద్ధి ఇక్కడ మన గుళ్ళు ఈరోజు గజ్జి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. వారికి వారి అకాడమీకి మా భద్రాచల రాముడు, జ్ఞాన సరస్వతి, కలియుదేవి వెంకటేశ్వర వారి దివ్యాశీస్సు నుండి ఈ పిల్లలు మంచి మంచి ప్రోగ్రాంలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం అందరికీ కూడా సహకరించడం బట్టి మా చుట్టుపక్కల ప్రజలు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే ప్రతి శనివారం జరిగేటువంటి ఈ అన్నదాన కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరు తమ సాయం చేసి ఈ గుడిని అభివృద్ధి చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ అకాడమీలో చేసినటువంటి పిల్లలందరికీ కూడా మా స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉండాలని మేడం గారికి మంచి ప్రోగ్రాంలు వచ్చి మళ్ళీ వచ్చే దసరాలో కూడా మా గుళ్ళో ప్రోగ్రాం ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రోగ్రాం చేస్తున్నారు. అలాగే మేము ఈ సంవత్సరం కూడా దేవనాథులప్పుడు ఒక ప్రోగ్రాం పెట్టి ఈ పిల్లలందరికీ కూడా ఆ స్వామివారి దివ్యాశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము ఇక్కడ గత 2 సంవత్సరాలుగా మేము ప్రోగ్రామ్స్ ఇస్తున్నాము. మేము ఎప్పుడు కావాలన్నా గుళ్ళో ఇలా ప్రోగ్రామ్ చేసుకోవాలి అని చెప్పినప్పుడల్లా మాకు ఇంత చక్కటి అవకాశం ఇస్తున్న సార్కి ముందుగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అలాగే మాది శ్రీ అభినయ డ్యాన్స్ అకాడమీ 6 మంత్స్ నుంచి మా పిల్లలందరూ కూడా డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. సో దానికి అనుగుణంగా ఈరోజు మేము గజ పూజ నిర్వహించుకున్నాము. దానికి సహకరించిన పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను గత 6 సంవత్సరాల నుండి నిలుపుదల చేశారని, వెంటనే భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ IFTU ఆధ్వర్యంలో శేషమహల్ సెంటర్లో శుక్రవారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయరాజు, M. విజయ్, సయ్యద్ భాషా, అసిన్ భాషా, వెంకన్న, నాగేశ్వరరావు, రాంబాబు కృష్ణ, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించు డాన్ టు డస్క్ ప్రోగ్రాంలో భాగంగా గోవులకు ఉపయోగపడు గరుకు స్తంభాన్ని కస్బా పెంటపాడు బైరాగుల మఠంలోని గోశాలకు సన్నిధి సూర్యనారాయణ మూర్తి సతీమణి భారతీ దంపతుల చేతుల మీదుగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంకు జోన్ చైర్మన్ ఆలపాటి అచ్యుతలక్ష్మి, వాస్వి క్లబ్ తాడేపల్లిగూడెం ప్రెసిడెంట్ పనుమర్తి అనిల్, సెక్రటరీ మండా పవన్, ట్రెజరర్ ముత్తా శ్రీధర్ గుప్తా, నున్న సుందరం, ఆలపాటి సత్యనారాయణ, చక్రి, కొనగల్ల ఆంజనేయులు, తాడేపల్లిగూడెం పట్టణ ఆరోగ్య కేంద్రం కడకట్ల పరిధిలోని 30, 31, 32, 33, 34, 35వ వార్డులలో శుక్రవారం జరుగుతున్న ఫ్రైడే, డ్రైడే, వెక్టర్ కంట్రోల్ హైజీన్ కార్యక్రమాల పరిశీలన, మలేరియా మాసోత్సవాల్లో భాగంగా ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు జరిగాయి. తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజలందరూ ఆరోగ్య నియమాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు కృపమ్మ, కనకారత్నం, రాజేశ్వరి, ఆరోగ్య సహాయకులు కాంతారావు, అంగన్వాడీ సిబ్బంది, ఆశాలు స్వాతి, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.